ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా తన మార్కు చూపించాడు దర్శకుడు శ్రీను వైట్ల. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కామెడీ ఎంటర్టైన్మెంట్తో పాటు పవర్ఫుల్ కంటెంట్తో సినిమాలు తెరకెక్కించి ఆకట్టుకున్నాడు శ్రీను వైట్ల. అప్పట్లో శ్రీను వైట్ల సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అందమైన ప్రేమ కథలు, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తెరకెక్కించి మెప్పించారు. ఈ మధ్య కాలంలో శ్రీను వైట్లకు సరైన హిట్ పడలేదు. మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమా తర్వాత ఆరెంజ్ హిట్ అందుకోలేకపోయాడు శ్రీను వైట్ల. ఇప్పుడు విశ్వం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు శ్రీను వైట్ల. చాలా కాలం తర్వాత శ్రీను వైట్ల విష్ణు మంచుతో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో డి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మరోసారి డి అంటే డి అనే సినిమాను కూడా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు యాక్షన్ హీరో గోపీచంద్తో సినిమా చేస్తున్నారు శ్రీను వైట్ల. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన లాస్ట్ మూవీ అమర్ అక్బర్ ఆంథోనీ. ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది ప్రేక్షకుల్ని. ఇక ఇప్పుడు విశ్వం సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు శ్రీను వైట్ల. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్ చేశారు. మహేష్ బాబు ఆగడు సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా ఫ్లాప్ తన తప్పే అని ఒప్పుకున్నారు. నిజానికి ఆగడు సినిమాకు అనుకున్న కథ వేరే, కానీ ఆ కథకు నిర్మాతల నుంచి అనుకున్నంత బడ్జెట్ కుదరలేదు. దాంతో కథ మార్చాల్సి వచ్చింది. పైగా దూకుడు సినిమా తర్వాత వచ్చిన కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాం, కానీ ఆ అంచనాలను ఆగడు అందుకోలేకపోయింది. నాకు నేనుగా తీసుకున్న పెద్ద గొయ్య ఆ సినిమా అని చెప్పుకొచ్చారు ఆ ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల.